అవిద్వదనుసారేణ వృత్తిర్బుద్ధస్య యుజ్యతే స్తనందయానుసారేణ వర్తతే తత్పితాయత. 87, 88 వరకు అయిందా? అయింది. చెప్పారు కదా, బాలుని చిత్తవృత్తిని వాడి తండ్రిని అనుసరించి బుద్ధి చెప్పునట్లు జ్ఞాని అజ్ఞానుని చిత్తవృత్తిని అనుసరించి వాళ్ళ యోగ్యతానుసారముగా బోధించిన వారికి విశ్వాసము కలుగుడు కొరకు ఏం చెప్పాడు, తానును అటునే వర్తించను. ఇది కూడా అయింది. 88 కూడా చూడండి. అరిక్షిప్తాడితో వా బాలేన స్వపిత తదా న కృష్ణాతి న కుప్యేత బాలం ప్రత్యుతలాలయేతో. అధిక్షిప్తాడిత బాలేన స్వపిత తదా. బాలుడు తెలియక తండ్రిని తిట్టినా కొట్టినా తండ్రి ఏది తప్పిదముగా నుంచి కోపింపడు, అంతే కదా. అదే కొంచెం పెద్దవాళ్ళైన తిరిగితే కొడితే ఇది నీతో నీది నాతో ఉన్నది అంటాడు. చిన్నప్పుడు అలాగ ఉంటాయి. చిన్నప్పుడు తెలియదు కదా. చిన్నప్పుడు తెలియదు కదా. వీడికి ముద్దే వాడికి ముద్దే, లేక వీడికి ముద్దే వాడికి ముద్దే. కొన్నాళ్ళేసి ముద్దు ముచ్చులు పోతాయి. అంతే కదా. ఇప్పుడు కాబట్టి తెలియక అతడు చేసిన క్షమించను బుద్ధిగించను ఎవరు? నా జ్ఞాని. ఇక్కడ అది పైదే ఉదాహరణ. బాలుడు తెలియక తండ్రిని తిట్టినా కొట్టినా తండ్రి తప్పిన గురించి కోపడడం, అర్థమైందా? అలాగే తెలియక అతడు చేసినని క్షమించి బుద్ధిగిస్తాడు ఆయన. అలాగనే జ్ఞాని కూడా అని చేసుకోవాలి. ఈ రెండు తెలియక తిట్టినా కొట్టినే వండు, తెలియ చేశారు కదా అని బుద్ధిగిస్తాడు తండ్రి. ఆ విధంగా జ్ఞాని కూడా చెప్తున్నారు ఇప్పుడు శ్లోకంలో. నిందిత స్తూయమానోవా విద్వాన్ అజ్ఞేన నిందని నస్తౌతి కింటు తేషాం స్యాత్ యదా బోధస్తథాచరీత్. ఆ విధంగా ఎలాగైతే అజ్ఞాని ఉన్నారో పండితుడు కూడా అజ్ఞుడి చేత నిందింపబడి నిందింపబడతాడు. పండితుడు కూడా ఒకసారి ఏది స్తూయమానోవా స్తుతింపబడతాడు. రెండూ ఉన్నాయి. నిందింపబడతాడు, పడతాడు. అర్థమైందా? కాబట్టి ఆ అజ్ఞానులకు బోధ ఏ విధంగా చెప్పితే పైకొస్తారో వాళ్ళకు కూడా బుజ్జిగించి చెబుతాడు. తండ్రి ఎలా కొడుకు బుజ్జిగించి చెప్తాడో నువ్వు తెలియకన్నాడని ఇది కూడా తెలియ తిట్టారని బుజ్జిగించే వాళ్ళకి చెప్తుంటాడు. అర్థమైందా? అది అనమాట. ఏం చేస్తారు? తిట్టులు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? తన వశంలో ఉండదు. అది మన వశంలో ఉండదు అంటే ఏమిటి? అక్కడ రాగద్వేషానికి మూలం. అది అనమాట. అది ఇప్పుడు ఏమిటి అంటే లోకంలో స్తుతి ఉంటుంది, నింద ఉంటుంది. రెండు ఉంటాయి. అందుకే తుల్య నిందా స్తుతి మౌని అన్నాడు. నిందాస్తుతులు సొమ్మగా చూసిన వాడే జ్ఞాని అన్నాడు. ఆ విధంగా వాళ్ళు నిందించారు కదా, మనం మరి వాళ్ళ మీద కోప్పడాలి కదా అన్నది ఉండదు. కొడుకు నిందించాడు కదా అని కొడుకు మీద కోపంతో కూర్చుంటారు. ఎందుకు? పెద్దోడు కాదు, బాలుడు మాట చెప్తున్నాడు. వీడింటే బాలుడు, వీడు బాలుడు. వీడు బాలుడుగా చూసుకొని ఈయన వీళ్ళతో వ్యవహరిస్తుంటాడు. అర్థమైందా? అది అన్నమాట. ఇట్లు చేతికి కారణాన్ని చెబుతున్నాడు.
ఈనాయం నటనే అత్ర బుధ్యతే కార్యమేవ తతు అజ్ఞ ప్రబోధాన్నైవ అన్యత్ కార్యమస్యత్ర తద్విదః ఏనాయం నటనే నాత్ర బుధ్యతే కార్యమేవ తతు అజ్ఞ ప్రబోధాత్తు నయేవ అన్యత్ కార్యమస్తి అత్ర తద్విదః. అత్ర ఏమే ఈ లోకమునందు ఈయన నటనేనా ఈ ఆచరణ చేత, ఏ ఆచరణ చేత తానెట్లు వర్తించిన అజ్ఞానులకు జ్ఞానము కలుగును అని ఆలోచించి ఆ విధమైన నాటకాన్ని ఆడుతూ ఉంటుంటాడు. ఎవడు? జ్ఞాని. జ్ఞానదే గురువు. జ్ఞాన తానెట్లు వర్తిస్తే అజ్ఞాను జ్ఞానలాభం కలుగుతుందో అటువంటి నటన అన్నమాట. అందుకు ఏనా అయం నటనేనా, అర్థమైందా? అందుకు ఆ విధంగా ఏ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంటాడు. వాడికి ఆ విధమైనటువంటి దృష్టాంతాలు చెప్తేనే వాడు వింటాడు. ఆ విధమైన నటన నటిస్తేనే వింటాడు వాడు. అందుకు అటువంటి నటనాత్మ ఏ చాతుర్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుపుతుంటుంటాడు. తెలిపి అజ్ఞ ప్రబోధాత్తు, అర్థమైందా? ప్రబోధ అజ్ఞానులకు ఆ బోధించడం కంటే, అజ్ఞానులను సుజ్ఞానులు చేయటం కంటే బ్రహ్మవిధునికి వేరొక కార్యం లేదు. అది అనమాట. ఇంకో పనిలే. మరి ఇంకో పని చేసేదా లేదా అనేది ఆయనకి లేదు. ఇది చేయాలనేది లేదు. అర్థమైందా? ఇది చేయాలని ఆయనకేమే లేదు. మరి లోకంలో ఊరకొచ్చుంటే ఏమొస్తుంది? తన యొక్క బ్రహ్మవిత్తు అన్నటువంటి జ్ఞానము ఇతరులకి ఇవ్వాలి అంతే. తాను బ్రహ్మవిత్తు ఏమి చేయాలనే లేదు. కానీ ఇతరుల అజ్ఞానాన్ని పోగొట్టడానికి తాను ప్రయత్నం చెయ్యాలి. నువ్వు ఏది చెయ్యిపో, ఇది చేస్తూ ఉండాలి. ఒకవేళ కర్మకాండలో ప్రవేశిస్తాడు. ఎందుకు? కర్మలు చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది కదా. అప్పుడు ఆ స్వామి అంత పని చేస్తుంటే కర్మ పూజాదులు మనం చేయకపోతే ఇంకా బాగుంటుందే అని వాళ్ళకి ఏమి దాని మీద ఆసక్తి కలుగుతుంది. వాళ్ళే పూజ లేదయ్యా, మనకెందుకు దాని అదే భక్తులు అనిపించుకుంటున్నారు. వాళ్ళ పూజ పాడ ఏమి అంటారు. కాబట్టి ఏమంటావు తప్పదేవి సరే ఈ నాలుగు తీసాను కానీ అక్కడ ఏం పెద్ద వాళ్ళకి దేవుడికే దండం పెట్టు, మన దండం పెట్టి చెప్తుంటారు అంటారు. అదే మనం అది పెట్టక్కర్లే. అది మరి వాడి బుద్ధిలో ఆ భేదభావం రాకుండా యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్తదేవి సరోజన. అందుకని యాళ్ళ కోసమైనా వీడు ఒకసారి సమయంలో తీపి తినకూడదు అంటాడు. కొడుక్కి పొద్దుతో వాడు తింటాడు. వాడి కోసం వీడనే తీపి మానేసి వాడు చిన్న చేసి తింటుంటాడు కూర. ఉప్పు లేదు కూర కొడుకు తినమన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? మరి ఉప్పు కూర తింటే నాకు ఆ కొరి అంటాడు. వాడి కోసం వీడు ఉప్పు లేకుండా తినాలి. లేకపోతే అక్కడ చూడకుండా ఆ గదిలోకి లేదు ఉప్పు కడుపు తినాలి. అంతే కాదు వాడు తిన్నప్పుడు తిండి ఉప్పుకుంటాడు. అందుకోసం వీడి కోసం వాడి పచ్చ ఆచరించవలసిందే. ఆ విధంగా అజ్ఞానికి జ్ఞాని అజ్ఞానికి ఏ విధంగా జ్ఞానం కలుగుతుందో ఆ విధమైన నటన జ్ఞాని చేస్తుంటాడు. అర్థమైందా? అది చెబుతున్నాడు. తానిటిలో వర్తించిన జ్ఞానలాభం కలుగుతుందో అది అలాగా. అజ్ఞానం కరతీర్చుట కంటే జ్ఞానికి ఇంకొక కర్తవ్యం లేదు చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు ఈ గ్రంథ తాత్పర్యాన్ని ఒక శ్లోకంలో. కృతకృత్యతయా తృప్త ప్రాప్యతయా పునః తృప్యన్నేవం స్వమనసా మన్యతే సౌ నిరంతరం. అందులో 7వ తృప్తి అని వచ్చింది కదా. అతృప్తి తత్వమసి మహావాక్యానికి దశమస్తమసి పెట్టిన వీడు వచ్చాయి. ఆ తృప్తిగా చెప్తున్నాడు మొదటి నిన్నటి నుంచే.
అది అందుకే ఆ తృప్తి దేవ ప్రకరణ అనమాట. ఆ తృప్తి ఈ తృప్తి దాన్ని కలిపినాడు అనమాట. అది కలిపి చెప్తాడు. కృతకృత్యతయా తృప్త ప్రాప్త ప్రాప్యతయా పునః తృప్యన్నేవం స్వమనసా మన్యతే సౌ నిరంతరం. కృతకృత్యతయా ఇంతవరకు ఏదైతే విన్నారో, ఏదైతే అనుభవించినారో దాని చేత ఇతనికి చేయవలసిన పని అంతా చక్కగా చేసేసాడు. అర్థమైందా? ప్రాప్త ప్రాప్యతయా, ఏది ప్రాప్త పొందదగినదో దానిని పొందినాడు. అది చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఇక చేయవలసింది ఇంక ఏముంది? ఏమీ లేదు. ఆప్త కాముడైపోయినాడు. పొందదగినది పొందేశాడు. ఇక ఎందుకంటే ఏ లాభాన్ని అయితే తాను పొందినాడో ఆ లాభంతో సమానమైన లాభం లోకంలో ఇంకో దగ్గర లేదు. దానికన్నా అధికమైనది అసలే లేదు. సమానమైనది లేదు, అధికమైనది లేదు. కాబట్టి ఇంకా తాను పొందదగినది ఏది లేదు. ఇక అటువంటి పొందాడు కాబట్టి ఆయన ఏమైపోయాడు? కొత్త కొత్తగా అయిపోయినాడు. అది ఇక చేయవలసిందేమీ లేదు. చేస్తాడు, ప్రారంభం ఉన్నంత వరకు చెయ్యాలి. చేయకపోతే అది చేసేది దీనికి సంబంధం ఏమీ లేదు. ఏ పని చేసినా ఆ కర్మలన్నీ కూడా పరమేశ్వరాత్మనం. లోకా సమస్త సుఖినో భవంతు. అందుకని ఇతను నిత్య తృప్తుడును పురుషార్థ లాభమును ఇతని పరమ పురుషార్థ లాభము వచ్చేసింది, మోక్షం. ఇక నేను నిత్యం తృప్తుడైపోయాడు. అటువంటి జ్ఞాని ఇక మనస్సులో ఏ విధంగా తలంచుకుంటాడో చివరి వరకు ఆయన తలంపిస్తున్నాడు అనమాట. ఈ అధ్యాయం చివరకు ఈ విధంగా ఆయన తలంచుకుంటాడు లోపల. ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి. ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టం అంటున్నాడు. అహం ధన్య, నేను ధన్యుణ్ణి అయిపోయాను అంటున్నాడు అన్నమాట. అర్థమైందా? నేను ఇప్పుడు ధన్యుణ్ణి అయిపోయాను. మనం ఇప్పుడు ధన్యుడు అయినామంట. పిల్లలకి పెళ్లి కానంత వరకు చెప్తాను ఉదాహరణ. ఏమంటాము? మనం ధన్యులం కాదు, పెళ్లి అయిపోయా. ఇక వాళ్ళకి మనవడే పుట్టిందాక ఇది ధన్యుడు కాదు. అదే అయిపోయింది, పెళ్లి అయిపోయింది అనుకుంటాను కదా. మరి ఇంకా అలా దాని అదే అంట. ఇది ధన్యుడ, ఇల్లు కట్టలేదు పిల్లలకి. మరి అంతవరకు బంధువులు ఉన్నట్టు వీడు. మరి ఇల్లు కట్టి ఇచ్చేసాడా? వీడు ధన్యుడు అయిపోయాడు. ఏమంట వీడు అంటాడు లోకంలో, నేను ఈనాడు ధన్యుడు అయ్యాను అంటాడు. ఇంటే ధన్యుడు అయ్యాడంటే ముగ్గురు కొడుకు పెళ్లి చేసి ముడ్లు ఇచ్చేసాను అంటాడు. అంతే, ఇచ్చిన వాళ్ళు ధన్యుడు అయిపోయాడు. అంటే ఈ శరీరం చేయవలసిన కర్తవ్యంలో ధన్యుడయ్యాడు కానీ తాను ధన్యుడు కాలే. ఇద్దరు ధన్యుడే అంటారు, నేను ధన్యుడే అంటాడు ఆయన, నేను ధన్యుడే ఇది ధన్యుడు కానివాడు ఎవడు? ఆయన కర్తవ్యకాలంలో ధన్యుడు ఆయన అయినాడు. ఆయన 3 పురుషార్థాల్లో పరమ పురుషార్థం ధన్యుడైనది ఈయన. అదే అనమాట. అందుచేత ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి. స్వస్వరూపం యథార్థముగా నేను గుర్తెరుగుతున్నాను, ఈ కారణం వల్ల నేను ధన్యునయ్యా అని చెప్తున్నాడు. అర్థమైందా? ఏమంటారంటే స్వాత్మానం అంజసా వేద్మి అన్నాడు. అంజస అంటే యథార్థముగా తన స్వస్వరూపాన్ని వేద్మి నేను గుర్తెరుగుతున్నాను అన్నాడు. ఈ కారణం వల్ల నేనేమైనాను ధన్యునయ్యాను. ఈ ప్రకారముగా ఆదరార్థములు చెప్తున్నాడు అనమాట. 2 సార్లు ధన్యుడు, 2-3 సార్లు వస్తాయి ఎక్కడైనా. అది ఆదరార్థం. అది ఒక మాట 4 సార్లు చెప్పేసరికి దాని మీద ఆదరపూర్వకం. ఇది బాగుంది 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 అంటారు. కొన్ని
ఎలా ఉందంటే అబ్బా ఏం చెప్పాలి, బాగుంది 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 అంటే 3 సార్లు. దాని ఎందున్నటువంటి ఆ ఆదరభావం, అప్రేమాత్స్యం అది. ఇంకా ఏం చెప్తున్నాడు, బ్రహ్మానంద విభాతి మే స్పష్టం. ఇప్పుడు నేను నాకు బ్రహ్మానందం అనేది ప్రకాశిస్తున్నది. ఇప్పుడు అందుచేత నేను అత్యంతం ధన్యుని అన్నాడు. నేను అత్యంత ధన్యుని స్పష్టంగా. ఇంకా చెప్తున్నాడు, ధన్యోహం ధన్యోహం దుఃఖ సాంసారికం నవీక్షేజ్యాం ధన్యోహం ధన్యోహం స్వస్యాజ్ఞానం పలాయితుం క్వాపి. ఇప్పుడు ఇంకొక విధంగా చెప్తున్నాడు, ఈ సంసారాన్ని నవీక్షే, ఈ జన్మజరామృతి ప్రవాహం ఏదందో అది ఇంక నేను చూసే అవకాశం నాకు లేదు, అందుచేత నేను ధన్యుని అంటాడు. అర్థమైందే, నవీక్షే అంటే ఏంటి, అది చూసే అవకాశం ఇంకా నాకు లేదు. అంటే ఏంటి మరి, సంసార సంబంధమైన దుఃఖాన్ని అద్య ఇప్పుడు ఈ క్షణము నుంచి ఇక నేను నవీక్షి చూడను అని చెప్తున్నాడు. ఈ కారణం వల్ల నేను ధన్యుడు. ఎందుకయ్యా నువ్వు 2 సార్లు ధన్యుడు అంటామంటే ఈ జన్మజరామృతి ప్రవాహమైనటువంటి దుఃఖాన్ని ఇంక నేను చూసే అవకాశం నాకు లేకపోయింది. ఇంకా ఏ కారణం చేత అది చూసే అవకాశం లేకపోయిందంటే స్వస్య అజ్ఞానం పలాయితం క్వాపి. ఇక నాకు సంబంధమైన ఏ అజ్ఞానం అయితే ఉన్నదో అది పలాయమానం అయిపోయింది, పరిగెత్తిపోయింది. అందుచేత నేను ధన్యోహం ధన్యోహం అంటున్నాను. నాకు సంబంధమైనటువంటిది ఏదైతే ఉన్నదో దేహాత్మ భావముతో శరీరమే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, మనస్సే ఆత్మ, బుద్ధే ఆత్మ, శరీర సంఘాతము ఏమి ఈ చిత్తవృత్తితో కూడినటువంటి కర్తృత్వ భోక్తృత్వం వేరేటువంటి తత్వం ఉన్నదో అది పలాయమానం అయిపోయేది. అన్నిటికీ ఆపోజిట్ లో ఉన్నానంట. అంటే నాహం కర్త, నాహం భోక్త, నాహం బుద్ధి, నాహం దేహ ఇత్యాది. అందుచేత నేను ధన్యోహం. ఇంక ఇప్పుడు ఎందుకు అంటే ఆయన ఏమి అసారం అని చెప్తున్నాడు. ఆయనకి ఏ తత్వాల చేత తాను ఉత్తానం చెందినాడో ఇప్పుడు ఆ తత్వాలన్నీ ఇంక ఉపయోగమే లేదు. అవి మనకి అవి ఏం చేసినవి, ఒక ఇతనికి పూర్తి ప్రతిఫలాన్ని విజ్ఞానాన్ని ఇచ్చేసాయి అంతే. కాబట్టి ఇప్పుడు ఇక వాటికి ఒకసారి కృతజ్ఞతాభావం కూడా మనం తెలుపుకోవాలి. చేసిన మేలును మరచేవాడు ఉంటాడా, అది కృతజ్ఞుడు అయిపోదు. అర్థమైందా? అందుకే కృతజ్ఞుడు అనమాట. ఇప్పుడు అంటున్నాడు ధన్యోహం ధన్యోహం తృప్తిర్మే కోపమా భవే లోకే ధన్యోహం ధన్యోహం ధన్యో ధన్య పునర్పునర్ధన్య అంటున్నాడు. ఇప్పుడు నా తృప్తికి సాదృశ్యమైంది లోకమంది ఏమున్నది. ఇంకా నేను ఏ తృప్తినైతే పొందినానో అటువంటి తృప్తికి సాదృశ్యమైనది లోకములో ఇంకొకటి లేనే. అందుకు తృప్తిర్మే కా ఉపమా అక్కడ అనమాట. అర్థమైందా? అక్కడ ఏమంది, లేకపోతే కోపమా అని బాగా అందుకని చెప్తుండే. అక్కడ ఏమంది, తృప్తిర్మే కోపమా, అదే చదివిస్తే కా ఉపమా కోపమా, అది కోపంలాగా కనబడుతుంది అందరికి. అందుకని చెప్తున్నాడు. కాబట్టి నా యొక్క తృప్తికి ఉపమా అంటే ఏమిటి, సాదృశ్యమైనది లోకమందు ఏది ఉన్నది. కాభవేత్తు ఇక తగిలించాలి. భవేత్ కాభవేత్ ఏదవుతుంది అంటే నా తృప్తి నిరుపమానం ఏమిటి అవుతా అంటే నాకు తృప్తికి ఉపమానం ఏంటి లేదు. అందుచేత నేను ఎవరినా ధన్యుడు. ఇక ఏమి కోరదగినది నేనుందునా, ఇక నాకు కోరదగినది ఏది లేదు. అందుకే నేను ధన్యవాదం చేత ముగిస్తున్నాను అంటున్నాడు. అర్థమైందా? ఇది కోరదగినది ఏమి ఇకే ఉంది. ఆయనకే కోరిదేవుని ఉందా? ఏమీ లేదు. హాయ్ ఆయన వచ్చినా పర్వాలే, రాకపోయినా పర్వాలే. ఎందుకోసం ఆయన గుణాతీతుడు.
అందుచేత ఆయన తుల్యనింద మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. అటువంటి వాడు. అది చేస్తే ఆయనకి ఇది సంబంధం లేదు. ఇప్పుడు చెప్తున్నారు కదా, అహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం అస్య పుణ్యస్య సంపత్తి అహో వయం. ఆహా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది నా యొక్క పుణ్యం అంటున్నాడు. ఇప్పుడు మంచి దృఢంగా ఆ పుణ్యం నాకు ఫలించిందంటాడు. నేను ఏదైతే చేశానో వ్రతాలు కానీ, నేనేవైతే పూజలు చేశానో, నేనేదైతే జపం చేశానో, నేనేదైతే ధ్యానం చేశానో, నేనేదైతే దానం చేశానో, నేనేవైతే తీర్థయాత్రలు చేసి ఉన్నానో, లోకంలో ఏదో లోకానికి ఉపకారం అందించానో, ఆహా ఈ ధన్యాత్మని ఏం పుణ్యం, ఆ పుణ్యం వల్ల ఫలించి ఈనాడు నాకు ఎంత ధన్యత్వం కలిగిపోయింది అంటున్నాడు. చూశారా, తయారు చేసేటప్పుడు చేసినాడు. కానీ అదంతా ఇప్పుడు ఏమైపోయింది, ఆ స్వాత్మతత్వమైనటువంటి దివ్యానుభూతితో ఆత్మానందంలో ఉంటున్నప్పుడు అన్నీ ఒక్కసారి ఆహా నేను చేసింది ప్రతిదీ వ్యర్థం కాలేదు. నేను చేసిన జపమాల్లో ఒక జపం కూడా వ్యర్థం కాలేదు. నేను చేసే ధ్యానంలో ఒక ధ్యానం కూడా వ్యర్థం కాలేదు. నేను చేసే పూజలో ఒక నామం కూడా వ్యర్థం కాలేదు. నేను చేసే దానిలో ఒక పైసా కూడా వ్యర్థం కాలేదు. అది ఈ విధంగా ప్రతిదీ కూడా ఆయన అంటే పుణ్యకర్మలు ఏదైతే తాను ఆచరించినాడో ఆ పుణ్యమంతా ప్రతిఫలం వచ్చి ఈనాడు నాకు బ్రహ్మాండంలో ముంచేస్తుంది. కాబట్టి ఇంకా నా పుణ్యమే పుణ్యం అనుకుంటారు. అర్థమైందా? అహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం అస్య పుణ్యస్య సంపత్తి. ఈ పుణ్యం యొక్క సంపత్తి వలన ఏమైంది, ఎంత వారం మనం అంటాడు. అహో మనం ఎంత వారం అంటే ఎంత గొప్పవాళ్ళం అయిపోయినాం. ఇదేని గొప్పవాదం, పదవి వ్యామోహం ధన వ్యామోహం పోత గొప్పవాది. ఇది మన గొప్ప అంటే ఏమిటి, తత్వాన్ని తెలుసుకున్నాము, కొట్టునేయాలి, అంతకంటే గొప్ప ఇంకేది లేదు. అహో శాస్త్రం అహో గురు అహో జ్ఞానం అహో సుఖం అంటున్నాడు. ఆహా, ఇప్పుడు అనుకుంటున్నాడు శాస్త్రము అహో ఎంత చిత్రమైనది అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ శాస్త్రాన్ని అయితే నేను శ్రవణం చేసినాను, ఆ శ్రవణం చేసినప్పుడు నాకు కొంచెం కఠినం అనిపించింది. ఆ శ్రవణం చేసి ఎంత శ్రవణం చేస్తే ఏమనిపించింది. కానీ ఆ శాస్త్ర శ్రవణం ఉన్నది, ఆ శాస్త్రం అది చాలా గొప్పది, అద్భుతమైన శాస్త్రం అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? నేను చదువుతున్న ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, ప్రకటన గ్రంథాలకు కానీ, ఏవి కానీ మొత్తం అంటే వేదాంత వాంగ్మయంలో ఉన్నటువంటి శాస్త్రము అత్యద్భుతమైనటువంటిదని ఒక్కసారి ఆ శాస్త్రాల ద్వారా తన పైకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ శాస్త్రానికి ఒక కృతజ్ఞత తెలుపుకుంటాడు. ఎందుకంటే దీన్ని వల్ల నేను గొప్పవన్నాయానంటే దేనికి కొంచెం తెలిపినట్టు శాస్త్రానికి అనమాట. అందుకని ఇప్పుడు అది శాస్త్రాన్ని ఇప్పుడు చక్కగా, అందుకే శాస్త్ర దృష్టి శాస్త్రం నందు ముమ్మాటికి విశ్వాసం ఉండాలి. అది అనమాట శాస్త్రము. ఏ శాస్త్రము, ఎవరు ఏ శాస్త్రాన్ని ఫండమెంటలీ నేర్చుకుంటుండో ఆ శాస్త్రం. మనకి ఆధ్యాత్మిక శాస్త్రము ముఖ్య రూపంలో ఉంది కాబట్టి ఈ శాస్త్రం చదువుకున్నప్పుడు ఆ శాస్త్రం, ఇప్పుడు మన తత్వాన్ని తెలుసుకుంటాం కాబట్టి ఈ శాస్త్రం. అది ఆ శాస్త్రం మీద విశ్వాసం ఉంటే దానిలో ఉన్న రహస్యాలు తెలుస్తాయి, ఈ శాస్త్రం మీద విశ్వాసం ఉంటే దీనిలో ఉన్న రహస్యాలు తెలుస్తాయి. ఎందుకు అవసరం మనకి లౌకిక శాస్త్రం అవసరమే, పార్థమార్థిక శాస్త్రం ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అది. ఇప్పుడు ఈ శాస్త్రం అనేది జీవితాంతం అవసరం, ఆ శాస్త్రం అనేది జీవన్భక్తికి అవసరం. ఆ శాస్త్రాన్నే మళ్ళీ కార్తీలో ఆయన రోజు గంగని కూర్చొని స్నానం చేసి అదే ఆ సూత్రాలు చదువుతుంటే అందుకన్నాడు. ఎంతవరకు ఆయన ఏదో చెప్పిన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇది పాతాల వాటి గంగలు కూర్చొని ఇల్లు చదువుతా నియమగలను కఫై హల్లని ఈ సూత్రాలు బంధిస్తున్నాడు. అందుకే చెప్పాడు ఆయన, నహి నహి రక్షతి దుగ్రీకరణే భజ గోవిందం అని. అందుకు అది ఏది అవసరం లేదు కాదు, అవసరమే.
సరే ఏది అంతవరకు అంతవరకు అవసరం. అది అప్పుడైతే మన జీవనోపాధికి అవసరమైంది, ఇది మన ఇప్పుడు ఆత్మోపాధికి ఇది అవసరం. అందుచేత చెప్తున్నాడు శాస్త్రమహో ఎంత విచిత్రమైనది. ఇప్పుడు అంటున్నాడు అహో గురురహో గురుహు. ఇప్పుడు అంటున్నాడు గురువు అన్నటువంటి వాడు ఎంత మహనీయుడు అంటున్నాడు. అర్థమైందా? ఎందుకు అంటే నాకు ఈ అజ్ఞానాన్ని పోగొట్టిన వాడే గురువు. లేకపోతే ఈ దేహాత్మమైనటువంటి తాదాత్మ్య బుద్ధితో నేను ఎంతకాలం నుంచో వర్తిస్తున్నాను, ఇన్ని జన్మల నుంచో. కాబట్టి ఈ దేహాన్ని వేరు చేసి దేహం కంటే భిన్నమైన సాక్షి అనే బలబుద్ధి చెప్పేవాడే గురువు. కాబట్టి అర్థమైందా? అని చెప్తారంతే, శాస్త్రము చెప్తుంది, గురువు చెప్తారు. ఇది అటువంటి ఆ తత్వమైనటువంటి జీవబ్రహ్మ ఐక్యము అన్నటువంటి శాస్త్రం చెప్పింది. ఆ జీవుడెవరో దేవుడెవరో అనేటువంటి గురువు చెప్పినారు. అంతే కదా? ఆ జీవబ్రహ్మలకి ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంది శాస్త్రం. సమస్త వేదాంత శాస్త్రం యొక్క తాత్పర్యం ఏమిటి? జీవుడు వేరు కాదు, దేవుడు వేరు కాదు. అవన్నటువంటి ఏదైతే చిదాత్మ స్వరూపం ఉన్నదో అదే చిదాభాస రూపంలో వస్తూ ఉన్నది. చిదాభాస రూపంలో ఉన్న ఛాయ అనేది దానికంటే భిన్నము కాదు, సాక్ష్య స్వరూపం అని తెలుసుకున్నప్పుడు శాస్త్రం ఇంతే కదా. ఇక గురువు ఏమిటంటే దాన్ని విడదీసి ఇంకా అది ఏదైతే నీకు ఆ చిదాత్మ స్వరూపం ఉన్నదో, నీవు చిదాభాసలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యము నీది, నీ యొక్క అంతఃకరణతో పొంది నీవు భిన్నం కాదు, అది నీవు నీవే అది చెబుతారు. అంతఃకరణోపాధిని తీసేసి అందుకని అది తాను నిత్యం అయిపోయింది ఎవరికి? శిష్యుడికి. ఇప్పుడు ఇంకేది గురువు నైవ శిష్యం శివోహం శివోహం. ఇవి అక్కడికి వచ్చిన తర్వాత ఇంకేముంది? గురువు లేడు, శిష్యుడు గురువు వేరే, అక్కడ ఉపాధిని వేరే అనుకోండిలే. కానీ ఏమి ఉన్న తాదాత్మ్యం అంతా ఒకటే కదా. మరి ఆ తత్వాన్ని చక్కగా గోచరింపచేసినటువంటి మహనీయుడు అంతకంటే గొప్పవాడు నాకు ఇంకెవరు జరుగుతారు? అటువంటి గురువు గారికి కూడా కృతజ్ఞనే. తిరుగుకున్నట్టు స్తుతించడం అంటే కృతజ్ఞత కదా. అంతే. ఒకరిని మనం స్తుతించాలంటే అర్థం ఏమిటి? కృతజ్ఞత భావం. నిధించడామంటే అర్థం ఏమిటి? దానికి అది ఆపోజిట్ కదా. అది చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు అహో. ఇప్పుడు చెప్తున్నాడు జ్ఞానానికి జ్ఞానమహో అన్నాడు. ఆహా, ఈ జ్ఞానం ఎంత గొప్పది! ఇన్ని జ్ఞానాలు తెలుసుకున్నాను, కానీ ఈ జ్ఞానం తెలిసిన తర్వాత నాకు కలిగే ఆనందము అద్భుతమైనటువంటి ఆనందం. ఇంకో జ్ఞానం తెలుసుకోవాల్సింది లేకుండా నన్ను చేసేది ఏదో ఈ జ్ఞానమే జ్ఞానం అంటున్నారు. ఇక్కడ శాస్త్రమే పఠేద్ ఉపనిషద్వాక్యం అంటే ఆ శాస్త్రము జీవబ్రహ్మ ఐక్యాన్ని చెప్పినటువంటి శాస్త్రమే శాస్త్రం అన్నాడు. జీవబ్రహ్మ ఐక్య తత్వాన్ని చెప్పినట్టు గురువే గురువు అన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ జీవబ్రహ్మ ఐక్య తత్వ విషయాన్ని తెలిపినటువంటి అంతఃకరణ జ్ఞానమే జ్ఞానం అని చెప్పినాడు. చెప్తున్నాడు ఇంకా సుఖం అహో సుఖం, ఆ మోక్ష సుఖము ఎంత గొప్పది అన్నాడు. అది సుఖం అనేది జ్ఞానం అనేది వేరే కాదు. జ్ఞానస్వరూపమైన సుఖము సుఖస్వరూపమే జ్ఞానం. ఏదో మొదటి నుంచి విషయ సుఖాలు అనిపిస్తున్నాం కాబట్టి సుఖమని ఒక పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమంటారు? దీనికన్నా సుఖం. అంతేకాని ఇక జ్ఞానం ఏది కలిగిందో సుఖం అదే, జ్ఞానం అదే, రెండు అదే. అనగా వీరి మహత్తత్వములకు అవధియే లేదనట. అహో ఎంత గొప్పదంటే ఆ జ్ఞానానికి కానీ, ఆ శాస్త్రానికి కానీ, ఆ గురువుకి కానీ, ఆ సుఖానికి కానీ ఒక పరిమితంతో లేనే లేదు. అనంతం, అద్భుతం అన్నటువంటిది. తృప్తిదీపమిమం నిత్యం ఈ అనుసందధతే బుధాః బ్రహ్మానందే నిమజ్జంతః తే తృప్యంతి నిరంతరం. తృప్తిదీపమిమం నిత్యం ఏ అనుసందధతే బుధాః బ్రహ్మానందే నిమజ్జంతః తే తృప్యంతి నిరంతరం. చెప్తున్నాడు అంతిమ శ్లోకం 298. ఇది ఏమిటంటే ఇమం తృప్తి దీపం, ఈ తృప్తి దీప ప్రకరణాన్ని దీన్ని ఎవరైతే నిత్యం, నిత్యం అంటే ఎల్లప్పుడూ, ఈ తృప్తి దీప ప్రకరణాన్ని ఎవరైతే
ఏ అనుసంధతే బుధాః, ఈ విద్వాంసులు, అనుదినం అంటే నిత్యము, అనుసంధతే దీన్ని అనుసంధానం చేయదు అంటే దీన్ని మననము చేసి అవలోకనం చేసి అర్థం ఎవరైతే చేసుకుంటున్నారో, అది బుద్ధి ఎవరైతే ఆరోహణ చేస్తూ ఉన్నారో అటువంటిది బ్రహ్మానంది నిమజ్జంతః. అయితే ఏంటి ఆయనంటే బ్రహ్మానందమునందు నిమజ్జంతః, చక్కనేటి బ్రహ్మానందముందు మునిగిన వారైపోతున్నారు. ఆ సముద్రంలో మునిగిన వారైపోతారు. లేటి నిరంతరం తృప్యంతి, నిరంతరం ఎడతెగకుండా తృప్తిని పొందుతాడు. ఈ తృప్తి దీపమైన ప్రకరణమును నిత్యమనుసంధానం చేయవారు బ్రహ్మానందామృతాబ్దిలో వలలాడుతూ ఉన్నాడు. అర్థమైందా? అందుచేత ఈ తృప్తి దీప ప్రకరణంలో మనకి తత్వాలు, ముందు తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి అంటే, తత్వం మనకి పట్టాలి అంటే ముందు ఏముండాలి? అంతఃకరణ. అది బట్టగా పట్టాలంటే బట్ట శుద్ధి ఉండాలి. ఆ విధంగా ఈ బ్రహ్మ విద్య అనేటువంటి తత్వాన్ని అంతఃకరణంలో పట్టాలి అంటే ముందు అంతఃకరణం శుద్ధంగా ఉండాలి. అది అంతఃకరణం ఎవరికి శుద్ధంగా ఉన్నదో అటువంటి వారికి ఏమిటి జ్ఞానం అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు జ్ఞానం పట్టడం కాదు, బుద్ధి లేని వారికి పడతాయి. పట్టించి లోనకి వెళ్ళదు. ఇప్పుడు రంగు ఉతక్కుంటా గెంజితో ఉన్నదానికి పడతాయి, అప్పుడు కనబడతాయి. కానీ మళ్ళీ నానబెట్టి మళ్ళీ అది కొట్టేటప్పుడు దీంతో సాగిపోతాయి. ఆ విధంగా ఇది మళ్ళీ ఏదైనా అవకతవకలు కలిగేటప్పుడు ఆ పైపోతాయి. అంతఃకరణం శుద్ధమయ్యి ఎవరికైతే వేదాంతం పడుతూ ఉన్నదో అది ఎన్ని వచ్చినా సరే ప్రాపంచికమైనటువంటి తాపత్రయం అంటే దుఃఖత్రయం వచ్చినా అది దాన్ని వదలదు. దుఃఖాలు అనుసరి దాన్ని నాకు అంటుపెట్టుకోని వదలకుండా ఉంటుంది. ఇది ఊడిపోతుంది అంటే అదేమో స్థిరం అయిపోద్ది, ఇదేమో అస్థిరం అయిపోద్ది. ఇది స్థిరంగా ఉండి దాన్ని అస్థిరం చేస్తుంది. అంతఃకరణ శుద్ధి ఉన్నటువంటి వారికి అది పడితే ఇది స్థిరంగా తన తత్వంలో తాను ఉంటూ వచ్చినటువంటివి అస్థిరము కదా అన్నటువంటిది మనస్సుకి పడతాడు. ఏ దుఃఖమైనా సరే ఇదేమి శాశ్వతమా అన్నటువంటి స్థితిని మనకి కలిగింపజేస్తాడు. అందుచేత ముందు మనకు అంతఃకరణం అనేది శుద్ధి కావాలి. మరి అంతఃకరణం శుద్ధి కావాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే పుణ్యకర్మ అంటే ఏమిటి? ఇంకా అంటే మనం చేసినటువంటి పని ఏం చేయాలి? అది ఫలాపేక్ష లేకుండా చేసేయాలి. అది అంటే పుణ్యకర్మలు అంటే కేవలం దానం అని కాదు. ఇక్కడ అర్థమైందా? దానానికి దీనికి సంబంధం లేదు. మనం చేసినటువంటి పనిని భగవదర్పణతో చేసుకోవాలి. అర్థమైంది కదా? మనం ఈ పని చేయు, అందులోనే మనం ఇప్పుడు చేసేది భగవదర్పణం అంటే 10 నిమిషాలు అరగంట పూజ చేస్తాం, అది భగవంతుడికి అర్పిస్తాం. తర్వాత పనిలో ప్రతి పని, నడిచే నడక, చూసే చూపు, చేసే పని, తినే తిండి, ఇచ్చేది, పుచ్చుకునేది అంతా నిష్కామమైన భగవదర్పణం కావాలి. ఏమంటారు? మనం చేసినంతా కూడా అంటే మరి ఆ పనిలో సకామం లేకుండా ఉంటుందా అంటే ఉంటుంది. అది కానీ మనం చేసే పని అంతా భగవంతుని యొక్క పని చేస్తాం. దేనికంటే మనం ఆత్మతత్వ జ్ఞానం పొందడం ముఖ్యమైన ఉద్దేశం మనం. కాబట్టి ప్రారంభం ఉన్నంత వరకు పని తప్పదు. కాబట్టి
చేయదగిన పని. ఇది ఎవరు సేవ చేస్తున్నామంటే భగవత్ పనే మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళినా అది భగవంతుడి పనే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన భగవంతుడి పనే, వ్యాపారానికి వెళ్ళినా భగవంతుడి పనే, వ్యాపారం చేస్తున్న భగవంతుడి పనే. మరి లేకపోతే కూర్చుని 10 నిమిషాలు పూజ భగవంతుడి పని, తక్కిన పని భగవంతుడి కాకపోతే పూజ చేసి ఫలం వచ్చేస్తాను, అయిపోయింది. తక్కిన పనులు తన ఫలం ఏమిటి సంగతి? పూజ చేస్తున్నా ఫలం ఇచ్చేస్తున్నా భగవదర్పణం. అక్కడ ఆయనకి మనకి సంబంధం అరగంట ఫలాన్ని మనం ఇచ్చేస్తున్నాం. కానీ ఇప్పుడు మరి 3 గంటల ఫలం ఎవరికి? అదే అందుకని మనం చేసే ప్రతి పని భగవదర్పణం. అంతే, చేయదగిన పని చేయాలి, భగవంతుని ఆర్పిస్తూ ఉంటాం. తక్కినంతా మనం చేసిన పని ఇదేమిటి అంటే ఇది డ్యూటీ. ఇప్పుడు ఆఫీసులో కూర్చున్నాం, పని చేస్తాం, అది మన డ్యూటీ. అలాగే మన ప్రతి పని డ్యూటీ అనుకోవాలి. మన కరోషి యదస్నాసి జుహోసి దదాసేత్ ఎత్త తపస్సి కౌంతేయ తత్పరిశ్రమదర్పణం అన్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఏది తింటున్నావు, ఏది ఇస్తున్నావు, ఏది పుచ్చుకుంటున్నావు, నువ్వే పని చేస్తున్నావో అదంతా కూడా ఈశ్వరుని యొక్క పని అనుకోవాలి. అందుచేత మనము ఈ నిష్కామ కర్మయోగం చేత మనకేమవుతుంది? అంతఃకరణం మరి చేసే జపం కూడా నిష్కామంగానే ఉండాలి. ఎందుకు? భగవంతుని మనం ఏకాగ్రత కోసం పాటుపడుతున్నాం. అంతేగాని ఈ జపం చేసి మళ్ళీ నేను స్వర్గానికి పోతాను, లేకపోతే నేను ధనవంతుని అయిపోతాను, లేకపోతే ఏది అయిపోతానో ఈ భావం మనకి కొనుగోడం అయితే అవదని కాదు. దేనికి మనం యథభావం తద్భవతి అన్నాడు. మన దేనికోసం భావిస్తుంటే ఆ పని అవక మనం మానదే. మానవ లోకంలో ఆ ఒక్క ఛాన్స్ బ్రహ్మాండంగా ఉందన్నమాట, అవదని మానలే. కానీ ఇప్పుడు మనము జయం ఏమిటి అనే దానికి ముడిపెట్టాలి. జయం ఏమిటి అనే దానికి ప్రతిదీ అన్వయం అక్కడ పోవాలి. మన అన్వయం అక్కడ పోవాలి. మనం చేస్తే జపం దేనికోసం చేస్తున్నాం? మన మనస్సు ఇతర చలనం లేకుండా ఒకే వస్తువుతో తాదాత్మ్యం. ఇది ఎలాంటిది అంటే విలువిద్య నేర్చుకునేవాడు ఒక పండుని చూసి మాటికి ఒక కాయని చూసి అక్కడ పెట్టిన పాయింట్ని ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకొని కొడుతూ ఉన్నాడు దృఢాభ్యాసి. అది మన మొట్టమొదటి జపం అలాంటిది అనమాట. మనం చేసే ధ్యానం కానీ మనం చేసే జపం కానీ ఇది అభ్యాసం. ఒక దైవంతోని ఒక వస్తువుతోని మొట్టమొదటి మనం ఏమిటంటే అభ్యాసం చేస్తూ ఉన్నాం. అంటే అభ్యాసం అంటే ఇక 2 విధాలు. ప్రీతిపాత్రమైనటువంటి భక్తిభావమైన అభ్యాసం అన్నమాట. అంతేగాని ఊరక ఏదే అది నేర్చుకోవద్దు కాదు అక్కడ. అది ఈ ప్రీతి అభ్యాసం ఏం చేస్తూ ఉన్నదంటే ఆ తరువాత మనం ఏ జయ వస్తువుని విచారిస్తూ ఉన్నామో ఆ ఏకాగ్రతకి ఈ దీని ఎందుకు పడేటట్టుగా అది ఏకాగ్రత. ఇప్పుడు లక్ష్యం ఇక్కడ వాడిని చెట్టు ఎందుకు రోజు కొడతాడు, చెట్టు మీద కూర్చొని వినర్చే వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి ఏమంటే ఆ గ్రౌండ్ లో నేర్చుకుంటారు. జీవితంలో గ్రౌండ్ వాళ్ళకి ఎక్కడ యుద్ధం అయిందో ఎక్కడ ఏముందో అక్కడ పోతారు, అక్కడ చేస్తారు లక్ష్యాన్ని. అంతే కదా. ధనరాభ్యాసం నేర్చుకున్న తర్వాత తానకు అక్కడే ధ్యేయమో అలాగే ఇక్కడ మనము ఇది అభ్యాసం ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నాడో ఆ విధంగా మనం భగవంతుని యందు ఏకాగ్రత చిత్తమని పెట్టుకుంటున్నాడు. దేనికోసం? దేనికోసం అంటే ఈ తత్వం అనేటువంటిది ఏకాగ్రత బుద్ధిలో పట్టుకోవడానికి. అది ఇది సూక్ష్మ విషయం కాబట్టి తనకంటే భిన్న విషయమైన పట్టుకుంటుంది పరమాత్మ. ఏది బుద్ధి కానీ తన విషయాన్ని పట్టుకోదు. ఇప్పుడు తన విషయాన్ని పట్టుకోదు. అందుకని తన విషయం తాను పట్టుకోవాలి అంటే ఇది తన ఏకాగ్రతతో తను ఎక్కడితే ఎక్కడ చేస్తున్న ఏకాగ్రత తనకి తనే ఆ ఏకాగ్రత ఈ దీన్ని సంపాదించుకోవాలి. అందుకు మనము బ్రహ్మ విచారణకి బుద్ధిని స్థిరంగా ఉండడానికి మనం చేసే సాధన. సాధన ఇంకా ఏవి ఫలం అది వస్తుంది. అది వరకు కోరినా వస్తుంది, కోరపోయి జపానికి ఫలం ఉంది, ధ్యాన ఫలం ఉంది, మన కర్మ ఫలం ఉంది. ప్రతి దానికి ఫలం లేకుండా లేదు. ఫల విషయం వదులుకున్నాం. ఎందుకంటే మోక్షం కలిగిందే మనకు ఫలం అవసరం లేదు. మోక్షం లేకపోతే ఈ ఫలం మనకు వస్తుంది. మనం కోరినా కోరపోయి ఈ ఫలం వచ్చి కూర్చోండి. మనకి జన్మాంతరం జన్మ ఉందనుకోండి, మనం ఫలాన్ని ఆశించుకుంటూ చేస్తున్నాం కదా.
ఒకవేళ మోక్షం పొందకపోతే ఈ ఫలం వచ్చి వ్యర్థమైపోద్దన్న మాట మాత్రం లేదు. అది అక్కడ కావాలి. ఇది ఇలా ఉంటుంది. ఈ జన్మాంతరానికి పని వస్తుంది. ఇది ప్రాప్తి పుణ్యకృత లోకాను శీత్వ శాశ్వతి మహాశ్రీమ శుచిన. ఇది జనరల్. ఇది ఇందులో తేడా ఏమీ లేదు. కానీ ఇప్పుడు మన ధ్యేయం ధ్యేయాన్ని పెట్టుకుని పోతూ ఉంటుంటే ఆటోమేటిక్ గా మనకి భగవద్ అనుగ్రహంతో కలిగితే జ్ఞానం ఈ జన్మ పొందుతాం. అందలేదా మళ్ళీ ఆ పదం మనకు వచ్చి కూర్చుండదు. అది ఎక్కడ పోయేదిలే. అది మనం చేసే జప సంఖ్య, మనం చేసే ధ్యాన సంఖ్య, ఇదంతా ఎప్పుడు ఉంటుందంటే దానంతటా అది మన తత్వం లీనమైనంత వదిలేస్తుంది. ఈడైనట్టు ఉంటుంది. ఆహా ఆ శాస్త్ర ఫలం ఎంత, ఇదంతా అదంతా ఇదంతా దీనికి వచ్చింది కదా ఎవరు చెబుతున్నాడు. అందుచేత మనము ఈ అంతఃకరణ శుద్ధికి తగినటువంటి ఉపాయాన్ని నిష్కామంగా ఆ జపం కానీ, ఆ ధ్యానం కానీ, ఆ పారాయణ కానీ, ఆ పూజ కానీ, ఆ సేవ కానీ ఏది చేసినా సరే అది నిష్కామమైనటువంటి దాంతో మనం చేస్తూ ఉంటుంటే దానివల్ల ఫలితం వస్తుంది. ఫలితం రాకుండా ఎక్కడ చెప్పండి. ఏ రకం చేసినా చేసిన దాని ఫలితం తప్పదు. ఏమంటారు? చేసిన దాని ఫలితం తప్పదు. అది మనకి అంతఃకరణ శుద్ధిని కలుగు చేస్తూ జ్ఞానానికి ఉపయోగపడుతుంది. జ్ఞానం వల్ల మోక్షం, మనకి జన్మలో అటువంటి మోక్షం లేకపోతే వచ్చే జన్మకి మనకు ప్రతిబంధకం లేనటువంటి పోషణకి ఇది ఉంటుంది. అది పోషణకి ఇది ఉంటుంది. ఇప్పుడు మనం పిచ్చిలో 10 లక్షలు కోటి వేసుకున్నామంటే ఇక జీవితంలో ఎవరున్నా లేకపోయినా పని మనిషిని పెట్టి చేయించుకుంటాం కదా అన్నటువంటి ధైర్యం ఎలా ఉంటుందో అర్థమైంది కదా. మరి తప్పుడు మరి ధైర్యం కదండి. లేని వారికంటే ఎలాగ జీవితం వారు బాగా ఎవరికి ఏదో ఒక ఆధారపడుతూనే ఉంటాడు భగవంతుడు. అయితే మనకు అంత సహనం అంత ఇది లేక కానీ పుట్టిన ప్రతి జీవికి వారి ప్రారంభ గదిలో పరుగులో ఏదో ఒక పంతో లేకపోతే ఒక తాటాకుల కప్పో లేకపోతే ఏది ఒక ప్లాస్టిక్ ఇల్లు ఏదో ఒకటి మొత్తం మీద వాడి జీవనానికి లేని వారు ఎవరు ఉండదు. సిద్ధాంతం కాదు ఇది. ఏది చదువురా అనేటువంటి కుక్కలను అక్కడికే ఏదో ఒక తావు కనబడుతూ ఉంటుంటే ఏదో తెలుసుకొని మనకు అనుకుంటుంటే ఆ రోడ్డు మీద రాత్రి జరుగుతుంటుందా. అందుకని దానికి ఏమి అది జీవితానికి దానికి తార ఎవరికి అయితే ఏదైతే అది ఏదో ఒకటి. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది కొంతమంది, ఫ్యాన్ లేదు కొంతమందికి, మంచం ఉంటుంది కొంతమందికి, మంచం ఉంటుంది కొంతమందికి, గొంగలు ఉంటుంది కొందరు, గొంగలు లేదు. అది ప్రారంభానుసారంగా ఉంటుంది. కానీ మొత్తం మీద జీవితం చచ్చిందాక ఏదో పోషణ జరుగుతూనే ఉంటుంటుంది. అందులో సందేహమేమీ లేదు. అందుకని మనం ఏమిటి అంటే ఇక మన ప్రయత్నం ఏమి తత్వాన్ని ఈ జన్మలో తెలుసుకోవాలి అని ఏమి తత్వనిష్ఠులు ఉండాలి అన్నటువంటి ధ్యేయం పెట్టుకోవాలి. అర్థమైందా? అది ధ్యేయం పెట్టుకోవాలి. ఆ ధ్యేయం పెట్టుకొని ఆ ధ్యేయానికి మనం చేసే పని ఏమి మనం భగవదర్పణం చేసుకోవాలి. అది భగవదర్పణం. తత్వం తెలుస్తూ ఉంటుంటే ఇంక భగవంతుడే అర్పణం చేయడం ఎక్కడుంది? తనకు తానే అర్పణ చేసినట్టు అర్థమైంది. అర్పణ ఎక్కడ భిన్నమైన వ్యక్తి ఉంటే కదా అర్పణ చేసేది. అయినా సరే ఏమి ఆనందం ఉందంటే అది అంతటా వ్యాపక స్వరూపమైనటువంటి భావం మాత్రం వదలకూడదు. ఇది అందుచేత శంకరాచార్యులు ఏం చెప్పారు? కర్మాని చిత్త శుద్ధ్యర్థం. కర్మలన్నీ దేనికోసం అంటే చిత్తని శుద్ధి. అంతే. కర్మ అంటే కేవలం మనం చేసే 10-15 నిమిషాలు ఈ పూజ అనుకోకూడదు. మనం చేస్తున్న కర్మ ఇప్పుడు మీరు సేవ చేస్తూ ఉన్నారు, ఏం ఆశ చేస్తున్నారు? అంతే. ఇదంతా ఎక్కడ భగవంతుని ఒక తత్వాన్ని అది. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆ సేవ అన్నటువంటిది పూజ కాదు, ఇది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సేవ. సరైందా? ఇది ఏమవుతుంది? ఈ సేవ మనకి అంతఃకరణ శుద్ధి, అది అంతఃకరణ శుద్ధిని మనకు కలుగు చేస్తాడు. కలుగు చేయడం ఫలం ఉండదా? ఫలం ఉంటుంది. ఇప్పుడు ఫల జంక్షన్ ఎక్కడంటే ఆత్మసాక్షాత్కారం పొందినంత వరకు ఫలం ఎక్కడికి పోదు. ఎవరు చేసిన ఫలము వాడి పోలే పోదు. ఎక్కడ పోతుంది? ఒక విద్యార్థి ర్యాంక్ కోసం పనిచేస్తే పాస్ అవుతాడు, కానీ వాడు ఏం ర్యాంక్ కోసం ఉంటుంది. ఏమంటారు? ఆ విధంగా మన ర్యాంక్ ఏమిటి? తత్వజ్ఞానం ర్యాంక్. అది అందుచేత కర్మాని చిత్తశుద్ధి అని ఏకాగ్ర్యార్థం
ఉపాసన. ఏకాగ్రత మన కళ కాబట్టి ఇది ఒక భగవంతుని చక్కగా ఉపాసన అంటే జపము ధ్యానము ఒక భగవంతుడితో మన మనస్సుని అలాగా లాగన చేయలేదు అంతే. అర్థమైందా? ఇది ఉపాసన. ఇది మనం చేస్తాం. ఈ రెండింటితో పాటు ఊరుకోకుండా నిత్యం అందుకనే వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు. అధ్యయనం చేసి ఎవరికి వస్తుంది? కనుక తానే. అంటే భిన్నమైంది ఏమి లోకంలో లేదు. మనం తెలుసుకోదలిసింది తన స్వరూపం, తన పరమాత్మ స్వరూపం అని తాను దృఢనిశ్చయం అయిపోవాలంతే. అయిపోతే ఆ దృఢమైనటువంటి అపరోక్షము అంటే నేనే బ్రహ్మమును అన్నటువంటిది మనకు దృఢం కావాలి. దృఢమైపోయిన తర్వాత అంతఃకరణ ధర్మాలని మనము అంతఃకరణ ధర్మాలే కదా మనకి ఇప్పుడు జీవన్ముక్త లక్షణాలు అంటే ఏమిటి? అంతఃకరణ ధర్మములను స్వాధీనం చేసుకోవడమే జీవన్ముక్త లక్షణం. అంతే కదా. జీవన్ముక్తులు అంటే అర్థం ఏమిటి? అంతఃకరణ ధర్మాలని స్వాధీనం. స్వాధీనం అంటే ఏమిటి? స్వాధీనం అంటే అంతఃకరణ ధర్మాల స్వాధీనం అంటే ఏమిటి? తన ఆధీనంలో ఉంటుంది. తన ఆధీనంలో ఏముండాలి? ఏవైతే అంతఃకరణ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ కదా. ఏ పని మనం చేస్తున్నప్పుడు మనకు ఆ దైవభావంలో ఉండి ఆ విధంగా చేస్తున్న ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అప్పుడేంటంటే ఆయనకి జీవన్ముక్తి లక్ష్యం ఏం చెప్పాడు? దుఃఖే స్వనుద్విగ్న మనః, సుఖే శయత స్పృహ, వీతరాగ భయక్రోధ స్థితధే మునిరిచ్యతే సర్వత్ర అనవిస్నేహ తత్తత్రాపి స్వభావం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా యదా సంహరతి ఛాయం కూర్మోంగానియు సర్వశః ఇంద్రియాదేభ్య తస్య ప్రజ్ఞ చెప్పారు కదా. ఇవి లక్షణాలు. అర్థమైందా? ఇవేమిటి? ఈ ప్రకారంగా దుఃఖేష ఆధ్యాత్మిక దుఃఖము, ఆదిభౌతిక దుఃఖము, ఆయుధైవిక దుఃఖము వచ్చేటప్పుడు అంతకన్నా ఓర్పు. అది అక్కడ ఇది జీవన్ముక్త. ఇది ఓర్పున్నా ఓర్పు లేకపోయినా తత్వజ్ఞాని ఎలాగా విదేహముక్తుడే. అర్థమైందా? దాంట్లో డౌటే లేదు. ఎందుకు అంటే వీడు ఏకాగ్రతగా వచ్చి అక్కడికి వచ్చినాడు. అదే వీడి జీవన్ముక్తుగా ఉంటే ఉన్నప్పుడే ఆనందంతో పోతాడు. దుఃఖాతీతుడు అవుతాడు. లేకపోతే దుఃఖం ఉన్నా సరే వాడు వచ్చిన తర్వాత వాడు విదేహముక్తుడే. ఏమిటి విషయంలో వీడు దుఃఖాలు ఏడిచినా కుర్రోమన్నా వచ్చుకోకపోయినా వీడు జీవన్ముక్తుడే. అంటే విదేహముక్తుడే. జీవన్ముక్తుడే అంటే ఉన్నప్పుడు ఎత్తుకోండి. కొట్టాడు కోపడి ఇది కొట్టాడు అనుకో, ఇది జీవన్ముక్తుడు విదేహముక్తుడు కాదా? వాడు కొట్టాడు, కోపం వచ్చింది వాడికి వీడి మీద, వీడు నంపుకొని కొట్టాడు. నువ్వు జ్ఞానం అన్నాడు, నువ్వు అజ్ఞానం అన్నాడు, అనుకుపోయింది. ఇది కొట్టినంత మాత్రంలో వీడు ఆత్మజ్ఞానం కాదని మాట్లాడదు. గుర్తుపెట్టుకో. ఏమంటారు చెప్తారు విషయం కొడతామా? ఇప్పుడు ఒకవేళ కొట్టాడు, ఆ కొట్టకుండా వచ్చుకుంటాడు, వాడు జీవన్ముక్తుడు అనుకుంటాడు. వీడు కొట్టి విజయముక్తుడు పెట్టుకుంటాడు. అది చాలా మంది అలాగే అర్థం చేసుకుంటారు సార్. 99 మంది అలాగే అర్థం చేసుకున్నారు దాని విషయంలో. అలాగా అలాగంటే అదంటే అందుకే ఇప్పుడు మొక్క ఎందుకు చెప్తానంటే వాడికి ఇంద్రుడే చంపి పారేసాడు ఎంతమందినో వజ్రాయుధంతో. అది 10 పాపమేదే. శంకరాచార్యులు చెప్పినారు. అవి పశుపతి మందిరం మీద చెత్తలు పోసేస్తున్నారు అందరూ. అప్పుడు నాగసన్యాసి తయారు చేసి పోసిన అందరూ దుర్మర్చని భార్యమన్నాడు. అంతే. అదే నాగసన్యాసులు అనమాట. ఇక లేకపోతే ఆ పశుపతి దేవాలయం కనబడుకుంటే చిన్న మురగడి తినేసిన తొక్కలు అన్ని దాని మీద పోస్తున్నారు నేపాల్లో. ఇక పోస్తూ ఉంటుంటే ఇక లాభం లేదు. అప్పటికప్పుడు అక్కడ 10 మంది తయారు చేసి కత్తిని పెట్టారు వాళ్ళకి, అది సన్యాసులకి. ఎవరైనా దాన్ని కాదంటారు పట్టాలి అన్నాడు. అయితే జాపతుడు ఇక పాపలేదు బొమ్మడు ఒకటే మొక్క. ఇంద్రుడు కూడా అదే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత సంహరించేశాడు. 10 మంది 20 మంది చంపేసేటప్పుడు నీకు ఎప్పుడో పాపం లేదన్నాడు. పనికి వెళ్తామని చెబుతున్నా ఇప్పుడు ఆత్మజ్ఞానానికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళు నరికి చెప్పేసినాడు. సరిగా నేను పాపం లేదన్నాడు. అర్థమైంది. నరుకుతాం మన తల్లిని ఎవడైనా నరుకుతామా? మనం ఆ పని చేస్తామా? అంటే అంత దీనికి అది లేదు. ఎందుకు చెప్పుకోవడం విషయము
వాడు కొట్టాడు అనుకో, ఈయన కొట్టాడు కదా, ఇది కోపం ఉంది కదా, వీడు ఒక జ్ఞానే అని అంటాడు. వాడు వీడు జ్ఞాని కాబట్టి వీడు అజ్ఞానే. వచ్చిన కోపం వచ్చింది, వాడు దుఃఖాన్ని ఓర్చుకోలేకపోతే కొట్టాడు, తప్పేం వచ్చింది, అర్థమైంది. ఇప్పుడు విషయాలు మరి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకేమీ లేదు. అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాపి కృతం చేయదు తత్సర్వం నాశమాయతో ఏక జన్మ అని చదువుతుంటే అజ్ఞానంతో చేసిన పాపము జ్ఞానం కలిగినా చేసిన పాపం కూడా పోతుంది. అవును మరి, అవును అదే అజ్ఞానంలో చేసిన పాపం పోతుంది, జ్ఞానం కలిగించి చేసిన తర్వాత చేసిన పాపం కూడా ఆ బిల్వపత్ర రుచి పోతుంది. అంటే జ్ఞానం కలిగినా కూడా పాపం అదే చదువుతూ అనుకుంటారు. అవును, అజ్ఞానంతో పాపం చేయడం సహజం, జ్ఞానం కలిగినా కూడా చేసే పాపం పోతుంది అంటున్నాం. అంటే ఆటోమేటిక్ గా అవి పోతుంది. అంటే జీవన్ముక్తుడికి ఆ విదేహముక్తుడు వాడు అది చెప్పాడు కదా, అలా దీంట్లో ధ్యాన ప్రకరణలో లాస్ట్ లో వాడైనా వాడు విదేహముక్తుడు అవుతాడు అంతే. అవని ఇప్పుడు జీవన్ముక్తుడు అనిపించుకుంటాడు, వీడు విదేహముక్తుడు అవుతాడు వాడు. వీడు వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటుంటాడు, వ్యవహారం చేస్తూ ఉంటుంటాడు, అందులో ఉంటాడు. వీడు వాడు వ్యవహారం చేయడు, వ్యవహారం చేస్తూ చిక్కుల్లో చిక్కుకుంటా ఉంటాడు. వీడు వ్యవహారం లేకుండా ఉంటాడు. వాడింటే సంగతి. వీడు వ్యవహారం చేయాలి, వ్యవహారం చేయలేదు, వీడు చేశారు, వీడు గొప్ప కాదు, వాడు గొప్ప మనకి. మన జ్ఞానం ఒకటే గొప్ప, జ్ఞానం కలిగింది వ్యవహారం. ఇంక మళ్ళీ మన వాళ్ళు చెప్పారు, ఒకవేళ జ్ఞానం కలిగింది వాడికి ప్రారంధాన సంగతి అని జరుగుతాయి చెప్పారు కదా. మనకి ప్రారంభంలో ఉండేటప్పుడు ఆ ప్రారంభ అనుభవం కొన్ని జరుగుతుంది. ప్రారంభానుభవం జరిగినా వాడు అజ్ఞానేమి అది అక్కడ. కొన్ని అన్ని ఇవన్నీ రహస్యాలు కదా, విషయాలన్నీ సూక్ష్మ విషయాలు. అదే అవును, అవును తప్పులే. ఏది లేదు డౌట్లే, ఏదైనా చదవచ్చు. అంటే ఒక మన ఏంటంటే ఒక ఏకాగ్రత కోసం ఒక దానితో సంబంధం ఉండాలి. అది తర్వాత అన్ని చదువుకోవచ్చు. అర్థమైంది? మీరు రాముని చదువుకో, కృష్ణుని అది చదువుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. అంటే మన ధ్యేయాన్ని ఎదిరించడానికి ఒక జపం, ఒక ఏకాగ్రత, ఒక దేవుడు. అంటే ఈ మనస్సు దానితో ఏకాగ్రత మీరు రోజుల్లో చదవచ్చు. ఒక అరగంట ఇప్పుడు చెప్పే కించిత్ కాలం ఉమా మహేష పాదాం భోజంబులను అర్చించుచున్, సేవించుచున్, పూజించుచున్, లక్షించుచున్, విచారించుచున్ అన్నాడు కదా. అలా అన్ని దేవుళ్ళే ఇది అరగంట, అది అరగంట, ఇది అరగంట, ఏదైనా మనం చేసుకోవచ్చు. అవసరం లేదు, అంతే. ఇదే మంచిది. ఇప్పుడు పశ్చిమ శృణ్వన్ సుషన్ జిగ్రన్ నష్టన్ గచ్చని స్వప్న స్వసంలోకి వెళ్తుంది. ఇది కానీ త్రాగుతుని కుడుతుని భాషించులో పోతాయి. ఇదంతా ఏంటంటే మన మనస్సు ఇతర విషయాలు సంబంధం పడకుండా ఏమి ఒక ధ్యేయంతో సంబంధం పడడానికి ఇవన్నీ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మన జ్ఞానం కలిగిందే, ఈ నదీనాం సాగరే హెట్టి, ఏ నామం పలిసిన ఆయన నామే. అర్థమైందా? ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మనకి ఇదే అనేది అంత నామాలు ఒకటే. ఆ నదులన్నీ సాగరం కలిసిపోయినట్టుగా మన నామాలన్నీ పరమాత్మే. రాముడైనా పరమాత్మకే, కృష్ణుడైనా పరమాత్మయే. ఆయన చైతన్యంతో వచ్చిన తర్వాతే నా పేర్లు వచ్చినాయి. ఆయన సచిన్ దేహంతో వచ్చిన పేరే పాడా. ఆ చేతనత్వానికి సహస్రాలన్నీ అర్చనలండి. ఇది అందుచేత కర్మాని చిత్తశుద్ధి, ఐకాగ్ర్యార్థం ఉపాసన, మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం. అది మనము మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మ విజ్ఞానం. కాబట్టి ఈ యొక్క తృప్తి దీప ప్రకరణం మనకి చక్కగా తృప్తి దీపమిమం నిత్యం ఏ అనుసందధతే బుధాః బ్రహ్మానందే నిమజ్జంతః తే తృప్యంతి నిరంతరం. ఇది శ్రీ విద్యారణ్యకృతో వేదాంత పంచదశ్యాం తృప్తి దీప సమాప్తః. కాబట్టి ఇది శ్రీ విద్యారణ్యకృతంబకు పంచదశ్యందు తృప్తి దీపం అనే సప్తం ప్రకరణం సమాప్తం. కాబట్టి ఈ తృప్తి ఏ విధంగా అయితే తృప్తిని చెందని మానవుడు సప్త దీపంబునైనా చక్కంబుడైన అన్నాడు. అర్థమైందా? 7 దీపాలు ఇచ్చినా వాడికి తృప్తి. అందుకని
మనము ఎదురీత్యా లాభ సంతుష్ట ద్వంద్వాతీత వ్యవస్థ అన్నట్టు మనం చేయాలి, కష్టపడాలి, వచ్చిన దాంతో తృప్తి పడాలి. ముందు అంతఃకరణానికి తృప్తినిస్తే మనం వచ్చిన దాంతో తృప్తి పడడం ముందు అంతఃకరణానికి ఈ ధర్మాన్ని ముందు తృప్తి ప్రవేశింపచేయాలి. అలాగని ఫార్మర్లా కూర్చొని వచ్చిన దాంతో తృప్తి పడడం అజ్ఞానం. ఏమంటాడు? తృప్తి పడతాడు పని చేయబడి పడ్డా, అయ్యో వాళ్ళు పనిచేసి వస్తుంటే వాళ్ళకి అంతే అన్నాం, ఈ నాకేంటి తృప్తి పడుతూనేమంటాడు. ఈ తృప్తిలో ఇది కాదు. కష్టపడాలి, మనం వచ్చిన దాంతో తృప్తి పడాలి. అది ఈ తృప్తి ఏం చేస్తుంది అంటే ఈ తృప్తిని కలుగు చేస్తుంది లాస్ట్కి. ఏమంటావు? ఈ తృప్తి చక్కగా మనకి విచారణ ద్వారా కానీ ముందు తృప్తి అయిపోతే ఇంకెక్కడ విచారం చెప్పు, ఎక్కడికి ఆలోచన పోదు కదా. ఏమంటావు? అది లేకపోతే ఎక్కడికి వచ్చినది అక్కడికి వచ్చింది అదే పోతుంది మనకి. కాబట్టి ముందు అది తృప్తి అయిపోతే అంతే. ఆ తర్వాత యథాంతం దిగితే ఈ తృప్తిలో బలం అయిపోవాలి. కాబట్టి ఈ బ్రహ్మానందమైనటువంటి తృప్తిని ఈ యొక్క వేదాంత ప్రసిద్ధి పంచదేశి విన్నవారందరికీ ఆ భగవంతుడి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, చివరికి ముక్తి కూడా ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ట నందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్.